స్వప్న టీమ్ ఎవరు రాబోతున్నారు? శ్రీ వైష్ణవి రాబోతోంది. చాలా 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 బ్యూటిఫుల్ మెలోడియస్ పాట ఒకటి, కానీ సాహిత్యం మారుతున్నది ఏమిటో విని మనం తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ శ్రీ వైష్ణవి. చికబుక చికబుక గప్ప చిప్పు చికబుక గప్పు చిక్ చికబుక చికబుక గప్పు చిప్పు చికబుక గప్పు చిక్ చక 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 పరిగెత్తాలి. ఆగొద్దు నువ్వు గబ 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 పని కానిచ్చి దొరకొద్దు నువ్వు ఇష్టమైన వస్తువులన్నీ. నీకే కనిపిస్తే ఠక్కన నొక్కే కావాలంటూ ఓకే అనిపిస్తే ఇష్టమైన వస్తువులన్నీ. నీకే కనిపిస్తే ఠక్కున నొక్కే కావాలంటూ ఓకే అనిపిస్తే సీక్రెట్టుగా లడ్డూలే చెబుతానులే నాకేం తెలీదంటూ అబద్ధాలే. మా అమ్మే నా కంట్లో పడరాదని దూరంగా పెడుతుంది జాడి. ఏ మూల దాస్తున్న కని పెడతాను చేస్తుండగా నేను దాడి. నాన్న అంటుంటారే మా ఇంట్లో నేనేమో తిన్నానులే నేనింట్లో సీక్రెట్టుగా లడ్డూలే చెబుతానులే నాకేం తెలీదంటూ అబద్ధాలే. మా అమ్మే నా కంట్లో పడరాదని దూరంగా పెడుతుంది జాడి. ఏ మూల దాస్తున్న కని పెడతాను చేస్తుంటగా నేను దాడి. నాన్న అంటుంటారే మా ఇంట్లో నేనేమో నేనింట్లో సీక్రెట్టుగా లడ్డూలే చెబుతానులే నాకేం తెలీదంటూ అబద్ధాలే. మా అమ్మే నా కంట్లో పడరాదని దూరంగా పెడుతుంది దాడి. ఏ మూల దాస్తున్న కని పెడతాను చేస్తుంటగా నేను దాడి. నాన్న అంటుంటారే మా ఇంట్లో నేనేమో చికబుక గప్పు చిప్పు చికబుక గప్పు చిక్ చికబుక చికబుక గప్పు చిప్పు చికబుక గప్పు చిక్ చక 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 పరిగెత్తాలి. ఆగొద్దు నువ్వు గబ 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 పని కానిచ్చి దొరకొద్దు నువ్వు ఇష్టమైన వస్తువులన్నీ. నీకే కనిపిస్తే ఠక్కన నొక్కే కావాలంటూ ఓకే అనిపిస్తే ఇష్టమైన వస్తువులన్నీ. నీకే కనిపిస్తే ఠక్కున నొక్కే కావాలంటూ ఓకే అనిపిస్తే నేనే రాసాగా లంచ్ బాక్సుల్లో ఉన్న
చెప్పకుండా తిన్నానులే నేనింట్లో సీక్రెట్గా లడ్డూలే చెబుతానులే నాకేం తెలీదంటూ అబద్ధాలే తిన్నానులే. సో తన పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సో ఫస్ట్ హేమచంద్ర. ఈ కాన్సెప్ట్ కి ఈ పాట సెట్ అయిందా లేదా అనేది ఫ్రాంక్లీ పక్కన పెట్టేద్దాము. నీ సింగింగ్ కి అంటే నీ ఏజ్ కి ఈ పాట పాడటం అనేది చాలా ఎక్కువ. సీరియస్లీ టాకింగ్ అబౌట్ ఇట్, బట్ భలే పాడు. థ్యాంక్ యూ అన్నయ్య. వెరీ వెరీ స్వీట్. ఓకే, సో స్వప్న మీకు ఎలా అనిపించింది? హేమచంద్ర, మీరు హార్ట్ ఓపెన్ చేసి ఎందుకు బాగా పొగడట్లేదు? ఈ పాట సూట్ అయిందా లేదా అని అన్నారు, బట్ యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను చాలా బాగా సూట్ అయిందని. ప్రేమతో మీ స్వప్న. సో బంగారు తల్లి, నీకు ఒక్క జాడీ కావాలి అంతే కదా? లడ్డూలు కావాలి అందులో. చిన్నారి బాగానే పాడారులే గట్టిగా దమ్లగాకి హైసా తీ తీ తీ. మంజుష, నువ్వు అంత స్ట్రాంగ్ గా కనిపిస్తూ నీకు కూడా రావట్లేదా? స్వప్న గారు, మీరెందుకు మనస్ఫూర్తిగా జాడీ ఇవ్వట్లేదు? నేను ఒకళ్ళు ఇమిటేట్ చేస్తే నువ్వు కూడా నన్ను ఇమిటేట్ చేస్తే అది కాపీ అవుతుందమ్మా, ఇమిటేషన్ అవ్వదు. ఇది రాదు కాబట్టి నీకోసం ఒకటి తెచ్చాను. కళ్ళు మూసుకో. నీకోసం తెచ్చా బంగారు లడ్డు విన్నానులే నీ దొంగ వేషాలు తీయ తీయగా మెచ్చానులే నీ ఆట పాటలు మహా గొప్పగా. ఎప్పుడైతే మనం ఇలాంటి దొంగ వేషాలు ఇవన్నీ కూడా ఏదో మాస్ పాటల్లోనో లేకపోతే కామెడీగా వచ్చిన పాటలతోనో ప్యారడీ చేస్తాం అనుకుంటాం. ఇలాంటి దాంతో ప్యారడీ చేయడం వల్ల ఇది మెలోడీ ప్యారడీ అయింది. నువ్వు పాడిన విధానం ఆ చిలిపితనాన్ని తీసుకొచ్చింది. ఎంత మధురాతి మధురమైన పాట అయినా కూడా నువ్వు పాడిన విధానం వల్ల దానికి ఆ చిలిపితనం వచ్చి 100% ఈ పాటకి ఈ సాహిత్యానికి న్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ వైష్ణవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SPH అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 8000-847-3776 కి వాట్సాప్ చేయండి. సీక్రెట్గా లడ్డూలే. శ్రీ వైష్ణవి చాలా చాలా బాగా పాడారు. వి ఆల్ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ అప్. లో గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట. నేనే పుట్టు పుట్టు మా పక్కన ఆడుకో.